అప్పుడు అన్నాడు ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవించాలి. లేదు స్వామి, ఈ చేత్తో చేస్తే ఈ చేత్తోనే అనుభవించాలి. నిన్ను తాడిపత్రి నేనైతే లేదులే, నేను అంత ఇది కాదు. 73 ఏళ్ళు నాకు ఇంకా ఏంది చెప్పు, కష్ట అవసరం లేదు నాకే. నువ్వు జవాబు చెప్పాలా తాడిపత్రి జనానికి. ఏం చేస్తారు? వద్దంటారు నిన్నేమన్నా. నీకు ఆర్డర్ ఉంది, మాకు లేవా కోర్టు ఆర్డరు? మాకు లేవా కోర్టు ఆర్డరు? వాడు ఇంటికి ఒక్కడే వచ్చినాడు, పోలీసులతో నువ్వు రా, నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే రా. నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు అనొద్దు. నీకేమిచ్చింది ఈ పొద్దు? ఏమొచ్చింది నీకు ఈ పొద్దు? రా, 9 గంటలకు వచ్చి రా. పోలీసు వాళ్ళు ఎందుకంటే పొద్దు రానిలే అని మేము వచ్చినాం. ఇళ్ళల్లో ఉంటే కూడా పట్టకపోయారు. మళ్ళీ పోతే మళ్ళీ వస్తుంది. మేము ఎప్పుడు దాచిపెట్టుకోలేదు నీ మాదిరి. ఇంకా గొప్పలు చెప్తా ఎవరంటే, నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెమ్ముకుంటాడు. రోంత ఇది వచ్చింది. నీ గురించి పిజోరో జీపు, ఇప్పుడు మర్సిడీస్ ఉంది, ఆడి ఉంది, BMW ఉంది. అంటే కూర్చుండేది కూడా రాదులే. అవునా మొదటే ఉండాల. అందుకే ఊరే పోలీసుల మీద అనొద్దు. ఏమి అవును గుంపు చేడతారు. కష్టపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు అంటారు. దానికి కోర్టు ఏం చేస్తుంది? మరి కోర్టు ఏం చేసింది చెప్పు. ఈ పొద్దు ఎవరి మీద రాస్తావు? ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు. మన పోతేవి కదా. నిన్నుదంటారు, నన్నుదంటారు. ఎట్లా ఊరుకుంటారు తాడిపత్రి జనము? నాకంటే ఆ సత్వ కూడా లేదు, వేసే సత్వ. అంత పిల్లోళ్ళు బాగున్నారు, విడిచిపెట్టరు. ముందు నీ ఇండ్ల కథ చూసుకో. మున్సిపాలిటీలో కట్టినావు. ఎందుకు ఊరికే నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటాడు, ఇప్పుడు డ్రాయర్ వేసుకుంటాను, అప్పుడు డ్రాయర్ వేసుకోవాలి అంతే. నేను అప్పుడు ఉన్నట్లుంటే ఒప్పుకోరప్పా. అప్పుడు ఫ్రాక్షన్ అందరు చేసినారు. కొందరు అసలు 40,000 50,000 గుద్దుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒప్పుకోరు నాయన. మానుకో, హాయిగా ఉండు. ఉండు, నేను బహిష్కరించలే. అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్లుంది. పోయి కోర్టుకు పోయి బహిష్కరించాలా నిన్ను అని. నీ కొడుకు అయితే ఆడపిల్లలు STB వాళ్ళు కొడతాడా? నమస్కారమే. ఒప్పుకోరు నాన్న. నువ్వు ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఒప్పుకోరు. ఇడు చూడు, ఇదే పెడతారు రేపు ముందుకు. ఇవే పెడతారు రేపు. సుప్రీంకోర్టు కూడా పోయి వచ్చినారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయి వచ్చినారు, హ్యూమన్ రైట్స్కి పోయి వచ్చినారు, బెంచ్కి పోయి వచ్చినారు. నువ్వు పోతా ఉండు. అంతేగాని పొద్దున్న హాయిగా ఉండు. ఇంట్లో హాయిగా ఉండు. ఆ కోమటిగుంటలో చూసుకో. అది కూడా ఎప్పుడో దాన్ని పీకుతారు. మీ ఇల్లు పీకుతారు, కోమటిగుంట ఉండే భూమి పీకుతారు. ఊరు పోలీసుల మీద ఏడ్చొద్దు. రా, పొద్దున్నే ఎక్కి వచ్చిండు సరిపోయిండు. వాళ్ళు ఎందుకు మళ్ళీ నీకు ఎస్కాట్? మాకు ఇచ్చిన అవాబద్ది ఎస్కాటా? ఆ రోజు లేరు గన్మెన్లు, ఈ రోజు లేరు గన్మెన్లు. మళ్ళీ 10 గన్లు నీకు, AK-47లు ఏటికా? రా ఇప్పుడు రా. ఏందైతే అయితే రా. పొద్దునగలు పోలీసుల మీద ఏడ్చొద్దు. రైట్ అమ్మా.